ధోని వయసు 42 సంవత్సరాలు. ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే అని ఐపీఎల్లో నిరూపించాడు. ఫినిషింగ్ స్కిల్స్ తో కట్టిపడేశాడు. 25 యువకుడిలా బ్యాట్ తో అదరగొట్టేశాడు. కీపర్ గాను మాయ చేశాడు. ఆఖరి లీగ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అవుట్ అయ్యాక డిసప్పాయింట్ అయ్యాడు. ఆ సమయంలో ధోని కళ్లలో ఆవేదన కనిపించింది. సాధారణంగా మహి కూల్ గా ఉంటాడు. గెలిచినా ఓడినా పెద్దగా ఎక్స్ప్రెషన్స్ ఏమీ ఉండవు. కానీ ఆర్సీబీతో మ్యాచ్ తర్వాత మాత్రం అరే అవుట్ అయిపోయానే అనే ఫీలింగ్ మహి ఫేస్ లో కనిపించింది. చెన్నై సూపర్ కింగ్స్ ను ప్లే ఆఫ్స్ కు చేర్చుంటే బాగుండేదని అభిమానులు సైతం అనుకున్నారు. టైటిల్ గెలిచినా గెలవకపోయినా చెన్నైలో ఆడేందుకు అవకాశం ఉండేదంటున్నారు. సొంత అభిమానుల మధ్య రిటైర్మెంట్ నిర్ణయాన్ని చెప్పడానికి వీలుండేదంటున్నారు. అయినా ధోని ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఎవరూ ఊహించలేరు. గతంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి కూడా సడన్ గా తప్పుకున్నాడు. సోషల్ మీడియాలో ఒక్క పోస్టుతో తేల్చి పడేశాడు. ఎలాంటి వీడ్కోలు మ్యాచ్ ను మహి కోరుకోలేదు. ఇప్పుడు ఐపీఎల్లోనూ అలాగే జరుగుతుందేమో అనే వాదన వినిపిస్తోంది. నిజానికి మోకాలి నొప్పితో ధోని బాధపడుతున్నాడు. త్వరలోనే విదేశాల్లో చికిత్స తీసుకోబోతున్నాడు. శస్త్రచికిత్స తరువాతే కెరీర్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈసారి బ్యాట్ తో ధోని మెస్మరైజ్ చేశాడు. ఏడాదంతా క్రికెట్ ఆడకపోయినా ఐపీఎల్లోకి వచ్చి రాగానే మాయ చేయగలిగాడు. కానీ వచ్చే ఏడాది వరకు ఫిట్నెస్ ఎలా ఉంటుందో చెప్పలేమని మాజీలంటున్నారు. ఒకవేళ ఫిట్ గా ఉంటే మాత్రం ఆడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయినా మహి తీసుకునే నిర్ణయాలను ముందే ఎక్స్పెక్ట్ చేయలేమని తేల్చి చెబుతున్నారు. మరోవైపు వచ్చే సీజన్లోనూ ధోని ఆడడం ఖాయమని కొందరు చెప్పుకొస్తున్నారు. మహి వీరాభిమానులు కూడా అలాగే స్పందిస్తున్నారు. ఇదే సమయంలో ధోని ఐపీఎల్ కెరీర్ పై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రియాక్ట్ అయ్యాడు. క్రికెట్ కు బై చెప్పకూడదని తాను కోరుకుంటున్నానన్నాడు. ఆర్సీబీతో మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో అవుట్ అవడంపై ధోని డిసప్పాయింట్ అయ్యాడని గుర్తు చేశాడు. ముగింపు బాగుండాలని కోరుకునుంటానన్నాడు. వచ్చే సీజన్ లో బరిలో దిగడం ఖాయమన్నాడు. కాకపోతే ధోని ఆట బీసీసీఐ చేతుల్లో ఉందన్నాడు. ఇంపాక్ట్ రూల్ ను కొనసాగిస్తేనే మహి మళ్లీ మైదానంలో దిగే అవకాశం ఉంటుందన్నాడు. ఇక ప్రస్తుత సీజన్ లో స్టార్ ప్లేయర్ 14 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 161 పరుగులు సాధించాడు. యావరేజ్ 53.67. స్ట్రైక్ రేట్ 220.55. 8 మ్యాచ్ల్లో నాటౌట్ గా ఉన్నాడు. సీజన్లో 14 ఫోర్లు, 13 సిక్సర్లు కొట్టాడు. వచ్చే సీజన్లో సరికొత్త ఉత్సాహంతో ధోని బరిలో దిగాలని సిఎస్కే ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మహి లేని సూపర్ కింగ్స్ ను ఊహించుకోలేమంటున్నారు.